నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మారాణి కోవిడ్ జాగృతలతో వార్తలను ప్రారంభిద్దాం కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇక వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు మన్ కీ బాత్ 100వ సంచిక వేదికగా ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు ఈ మన్ కీ బాత్ కు వేల కొద్ది ఉత్తరాలు లక్షల కొద్ది సందేశాలు అందాయని ప్రధానమంత్రి తెలిపారు మన్ కీ బాత్ ద్వారా ప్రేరణ పొందిన అంశాలను గతంలో ప్రధానమంత్రి మాట్లాడిన వ్యక్తులతో ప్రధానమంత్రి సంభాషించారు వారి పురోగతిని అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి మన్ కీ బాత్ కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు మన్ కీ బాత్ 100వ సంచిక వేదికగా ప్రధాని తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు ఈ మన్ కీ బాత్ కు వేల కొద్ది ఉత్తరాలు లక్షల కొద్ది సందేశాలు అందాయని చెప్పారు చాలాసార్లు మన్ కీ బాత్ ఉత్తరాలను చదువుతున్నప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని ప్రధాని వివరించారు మన్ కీ బాత్ 100వ సంచికకు దేశ ప్రజలందరూ అభినందన పాత్రులేనని మోదీ పేర్కొన్నారు కోట్లాది మంది భారతీయుల మనసులోని మాట మన్ కీ బాత్ అని ప్రధాని అభివర్ణించారు అందరి భావనలకు ప్రతిరూపమే మన్ కీ బాత్ అన్నారు 2014 అక్టోబర్ 3వ తేదీ విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రయాణాన్ని మొదలుపెట్టామని ఇది దేశ ప్రజల మంచికి సానుకూలతకు ప్రత్యేకమైన పండుగగా మారిందన్నారు नमस्कार। आज मन की बात का 100वां एपिसोड है। मुझे आप सबकी हजारों चिट्ठियां मिली हैं, लाखों संदेश मिले हैं। आपके पत्र पढ़ते हुए कई बार मैं भावुक हुआ, भावनाओं से भर गया, भावनाओं में बह गया और खुद को फिर संभाल भी लिया। आपने मुझे मन की बात के 100वें एपिसोड पर बधाई दी है, लेकिन मैं सच्चे दिल से कहता हूं दरअसल बधाई के पात्र तो आप सभी मन की बात के श्रोता हैं। साथियों 3 अक्टूबर 2014 विजयादशमी का वो पर्व था और हम सब ने मिलकर विजयादशमी के दिन मन की बात की यात्रा शुरू की थी। विजयादशमी यानी బురాయి పర్ అచ్చాయి కి జీత్ కా పర్వ మన్ కీ బాత్ మొదలై ఇన్ని నెలలు సంవత్సరాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని ప్రతి కార్యక్రమము దేనికదే ప్రత్యేకమైందని అన్నారు సరికొత్త ఉదాహరణల ప్రతి ఎపిసోడ్లో కొత్తదనం దేశ ప్రజల విజయాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయని అన్నారు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఈ మన్ కీ బాత్ లో పాల్గొన్నారన్నారు అన్ని వయసుల వారు ఇందులో భాగస్వాములయ్యారన్నారు బేటీ బచావో బేటీ పడావో స్వచ్ఛ భారత ఉద్యమం ఖాదీ ప్రాధాన్యత ప్రకృతి సంబంధిత విశేషాలు 75 ఏళ్ల స్వాతంత్ర అమృత మహోత్సవాలు అమృత సరోవరాలు వంటి అనేక అంశాలు మన్ కీ బాత్ లో చర్చించామని చెప్పారు ఏ అంశాన్ని ప్రస్తావించినా అది ప్రజా ఉద్యమంగా మారిందన్నారు అందుకు కారణం కోట్లాది మంది ప్రజలేనన్నారు మన్ కీ బాత్ లో అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాతో వేదిక పంచుకోవటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని పేర్కొన్నారు మన్ కీ బాత్ అంటే ఇతరుల సద్గుణాలను పూజించడం లాంటిదని ప్రధాని పేర్కొన్నారు శత్రువులైనా మిత్రులైనా వారిలోని సద్గుణాలను తెలుసుకుని వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలని అన్నారు ఇతరుల సద్గుణాలను నేర్చుకునేందుకు मन की बात ఒక చక్కని మాధ్యమంగా మారిందని పేర్కొన్నారు कई बार यकीन नहीं होता कि मन की बात को इतने महीने और इतने साल गुजर गए हर एपिसोड अपने आप में खास रहा हर बार नए उदाहरणों की नवीनता हर बार देशवासियों की नई सफलताओं का विस्तार मन की बात में पूरे देश के कोने कोने से लोग जुड़े
हर आयु वर्ग के लोग जुड़े। बेटी बचाओ बेटी पढ़ाओ की बात हो, स्वच्छ भारत आंदोलन हो, खादी के प्रति प्रेम हो, या प्रकृति की बात, आजादी का अमृत महोत्सव हो, या फिर अमृत सरोवर की बात। मन की बात जिस विषय से जुड़ा वो जन आंदोलन बन गया और आप लोगों ने बना दिया। जब मैंने तत्कालीन अमेरिकी राष्ट्रपति बराक ओबामा के साथ साझा मन की बात की थी तो इसकी चर्चा पूरे विश्व में हुई थी। मन की बात दूसरों के गुणों से सीखने का बहुत बड़ा माध्यम बन गई है। मेरा कोई देशवासी 40-40 साल से निर्जन पहाड़ी और बंजर जमीन पर पेड़ लगा रहा है। कितने ही लोग 30-30 साल से जल संरक्षण के लिए बावड़ियां और तालाब बना रहे हैं, उसकी साफ सफाई कर रहे हैं। कोई 25-30 साल से निर्धन बच्चों को पढ़ा रहा है, कोई गरीबों की इलाज में मदद कर रहा है। कितनी ही बार मन की बात में इनका जिक्र करते हुए मैं भावुक हो गया। मुझे इस बात का बहुत संतोष है कि मन की बात में हमने देश की नारी शक्ति की सैकड़ों प्रेरणादायी गाथाओं का जिक्र किया है। चाहे हमारी सेना हो या फिर खेल जगत हो, मैंने जब भी महिलाओं की उपलब्धियों पर बात की है उसकी खूब प्रशंसा हुई है। जैसे हमने छत्तीसगढ़ के देउर गांव की महिलाओं की चर्चा की थी। ये महिलाएं स्वयं सहायता समूहों के जरिए गांव के चौराहों, सड़कों और मंदिरों की सफाई के लिए अभियान चलाती हैं। ऐसे ही तमिलनाडु की वो आदिवासी महिलाएं जिन्होंने हजारों इको फ्रेंडली टेराकोटा कप्स निर्यात किए, उनसे भी देश ने खूब प्रेरणा ली। तमिलनाडु में ही 20,000 महिलाओं ने साथ आकर वेल्लोर में नाग नदी को पुनर्जीवित किया था। ऐसे कितने ही अभियानों को हमारी नारी शक्ति ने नेतृत्व दिया है और मन की बात उनके प्रयासों को सामने लाने का मंच बना है। ఇక మన్ కీ బాత్ లో ప్రధాని జమ్మూ కాశ్మీర్ కు చెందిన మంజూర్ అహ్మద్ పెన్సిల్ చెక్క పలకల గురించి ప్రస్తావించినప్పటి పరిస్థితులు నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మంజూర్ అహ్మద్ తో ప్రధాని ప్రస్తావించిన అనంతరం తన వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందిందని, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో 200 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నట్లు మంజూర్ అహ్మద్ ప్రధానికి వివరించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్ స్వావలంబన భారతదేశ చిత్రపటాన్ని షేర్ చేసిన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. దేశీయ ఉత్పత్తులను ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నారో వివరించారన్నారు. ఇదే సమయంలో మణిపూర్కు చెందిన విజయశాంతి తామర పువ్వుల నార నుంచి వస్త్రాలను తయారు చేసి ఎంతటి ప్రాచుర్యం పొందారో కూడా ప్రధాని ఆమెతోనే మాట్లాడి తెలుసుకున్నారు. ఎంతో ధైర్యంగా ఈ పూర్తి కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న ఆకాశవాణి మిత్రులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. చాలా తక్కువ సమయంలో ఎంతో వేగంగా మన్ కీ బాత్ను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే అనువాదకులకు కూడా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దూరదర్శన్ మైగవ్ మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా మన్ కీ బాత్ను వాణిజ్య ప్రకటనలు లేకుండా చూపించే టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. మన్ కీ బాత్ను నిర్వహిస్తున్న భారతీయులకు, భారతదేశంపై నమ్మకం ఉన్న వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్న ప్రధాని ఇంతటి విజయం సాధించడం ప్రజల ప్రేరణ, శక్తి వల్లే సాధ్యమైందన్నారు. మనసులోని ఎన్నో మాటలను ఇంకా చెప్పాలని ఉందని, తన భావాలను, ఆలోచనల్ని అర్థం చేసుకుంటారని పేర్కొంటూ మన్ కీ బాత్ సహాయంతో ప్రతి కుటుంబంలో సభ్యుడిగా ప్రజల మధ్య ఉన్నానని, ఉంటానని ప్రధాని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల గురించి జాగ్రత్త వహించాలని సూచించారు. आकाशवाणी के साथियों को भी धन्यवाद दूंगा जो बहुत धैर्य के साथ इस पूरे कार्यक्रम को रिकॉर्ड करते हैं। वो ट्रांसलेटर्स जो बहुत ही कम समय में बहुत तेजी के साथ मन की बात का विभिन्न क्षेत्रीय भाषाओं में अनुवाद करते हैं, मैं उनका भी आभारी हूं। मैं दूरदर्शन के और माय गॉव के साथियों को भी धन्यवाद देता हूं। देश भर के टीवी चैनल्स, इलेक्ट्रॉनिक मीडिया के लोग जो मन की बात को बिना कॉमर्शियल ब्रेक के दिखाते हैं,
उन सभी का मैं आभार व्यक्त करता हूं। मन की बात के सहारे आपके बीच में रहा हूं, आपके बीच में रहूंगा। अगले महीने हम एक बार फिर मिलेंगे, फिर से नए विषयों और नई जानकारियों के साथ देशवासियों की सफलताओं को सेलिब्रेट करेंगे। तब तक के लिए मुझे विदा दीजिए और अपना और अपनों का खूब ख्याल रखिए। बहुत बहुत धन्यवाद। नमस्कार। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ను విజయవాడలోని రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పలువురు ప్రముఖులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గత 99వ ఎపిసోడ్లలో ప్రస్తావించిన రాష్ట్రానికి చెందిన సివి రాజు, శ్రీనివాస పదకండ్ర, సుభాష్ చంద్ర, రామ్ భూపాల్ రెడ్డి, సాయి ప్రణీతులు ప్రత్యేక ఆహ్వానితులుగా రాజ్భవన్కు హాజరయ్యారు. వీరితో పాటు పద్మ అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, సంకురాతి చంద్రశేఖర్, డాక్టర్ అబ్బారెడ్డి నాగేశ్వరరావు, దండముడి సుమతి రామ్మోహన్ రావు, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కూడా ఈ రాజ్భవన్ లో వీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలకు ఎంతో ప్రేరణగా నిలిచిందని తెలిపారు. Narendra Modi ji's Man Ki Baat program has been broadcast over All India Radio. The first episode of Man Ki Baat was aired on 3rd October 2014. Man Ki Baat program is unique in terms of its subject matter, design, interaction, and innovative way of communicating with people as a whole. Though the All India Radio, the Man Ki Baat program of our Honorable Prime Minister not only reaches a vast spectrum of a socio-economic and culturally diverse population, but also inspires and energizes them on issues such as social, cultural, and economic, and address the challenging problems that the world is facing today, such as the climate crisis, waste management, and the energy crisis. As you all know, our Honorable Prime Minister Shri Narendra Modi ji has been able to successfully establish a trust-based relationship with the people through his Man Ki Baat program, and they get the feeling as if he was conversing with them directly and offering advice or complimenting someone for an exemplary deed, etc. The Man Ki Baat program is essentially about real-life stories and experiences, stories that reflect the real India. This explains why each episode of Man Ki Baat is widely popular and receives tens of thousands of responses every time the program is aired. I deeply appreciate the efforts of Prasar Bharati, who undertake the translation and broadcast of Man Ki Baat in 52 languages and dialects, including 11 foreign languages, catering to the remotest regions of the country, while also taking it to the Indian diaspora, as it is simultaneously broadcast by 34 channels of Doordarshan network and over 100 private satellite TV channels telecast in this innovative program across the length and breadth of the country. మన్ కీ బాత్ భారతదేశం ఔన్నత్యాన్ని పెంచి మట్టిలో మాణిక్యాలుగా ఉన్న ప్రతిభావంతులను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలిచారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మన్ కీ బాత్ 100వ సంచికలు పూర్తి సందర్భంగా సర్వత్రా ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నూతనంగా ఎంపికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వినేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గత వైభవాన్ని దశ దిశలా చాటుతూ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా ఒక కొత్త ఒరవడి సృష్టించారని పేర్కొన్నారు. 100వ సంచిక పూర్తయిన సందర్భంగా తాను ఆకాశవాణి నెల్లూరు కేంద్రం నుంచి మన్ కీ బాత్ శ్రోతగా పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మొదటి సంవత్సరం నుంచి కూడా విజయదశమి రోజు ఆయన ప్రారంభించి ఈ రోజుటికి కూడా ఎక్కడ కూడా నిర్విరామంగా ప్రతి నెల చివరి ఆదివారం రోజున దేశంలో ఉండే అలానే ప్రపంచంలో ఉండే ప్రతి భారతీయుడిని వాళ్ళ యొక్క మనసుకు దగ్గరయ్యేలాగా వాళ్ళ హృదయ స్పందనకు చేరువయ్యేలాగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం
భారతదేశంలో ఉండే విభిన్న రంగాలు, విభిన్న కళలు, విభిన్న సేవా రంగాలు వీటన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఒక సామాన్యుడిని కనీసం అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా గుర్తించలేని క్రమంలో భారతదేశ ప్రధాని, ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి గుర్తించి వారి గురించి ప్రపంచానికంతా కూడా తెలియజేసే ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం నిర్విరామంగా సాగుతూ ఈరోజు 100వ ఎపిసోడ్కి చేరుకోవడం చాలా అద్భుతమైనటువంటి అంశం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తన మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం 100వ సంచిక ఆకాశవాణి సింహపురి FM కేంద్రం ద్వారా ప్రసారమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి ఈ 100వ ఎపిసోడ్కి మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ ఆకాశవాణి సింహపురి FM కేంద్రంలో వర్క్ చేయడం నిజంగా మా అందరికీ చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఆకాశవాణి సింహపురి FM కేంద్రంలో 100వ సంచిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ 100వ సంచికలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మైసూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రధానమంత్రి వాహనం ముందు బీజేపీ శ్రేణులు నడవగా రోడ్డుకి ఇరువైపులా చేరుకున్న ప్రజలకు ప్రధానమంత్రి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో మోదీ మోదీ నినాదాలు మిన్నంటాయి. రోడ్ షో పొడవునా ప్రధానమంత్రి, కార్యకర్తలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతూ అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ప్రధాని వాహనంపై ప్రజలు పూల వర్షం కురిపించారు. రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని వెల్లడించారు. ఈ రోజు రాత్రి, రేపు తెల్లవారుజామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ చోట్ల భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ నగరంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఆదివారం నాడు ఆర్టీసీ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే చిల్లకల్లు రోడ్డు నందు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. కోదాడ రోడ్డులో 74 సెంట్లు జిల్లా పరిషత్ స్థలంలో షాదీఖానా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ 3 అభివృద్ధి కార్యక్రమాలను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆ టౌన్ హాల్ కూడా మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ అధికారులు, నేను ఆ రోజు ఎమ్మెల్యే గారు 2008లో ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశాను. మళ్ళీ తిరిగి 2019 వచ్చే వరకు 10 సంవత్సరాలు దాని ఖాళీగా ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ టౌన్ హాల్ని, ఆ స్టీల్ ప్లాంట్ టౌన్ హాల్ని ఎవరు కూడా టచ్ కూడా చేయరు వాళ్ళు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు కిమిడి నాగార్జున విమర్శించారు. విజయనగరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పాలన, అవినీతి గురించి, భూ కబ్జాల గురించి చైతన్యపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. అభివృద్ధి అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని కిమిడి నాగార్జున తెలిపారు. రైతుల జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు, మహిళల జీవితాలు నాశనం చేస్తా ఉన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన వ్యక్తి ఆయన. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అంచెలంచెలుగా దశల వారీగా ఆపుతానని చెప్పి ఏమైనా అయ్యిందా రకంగా? షాపులు పెంచుకుంటా పోయారు, ధరలు పెంచుకుంటా పోయారు. ఈ చేతకాని ముఖ్యమంత్రి సంపద సృష్టించలేక, కొత్త కంపెనీలు తీసుకురాలేక, ఆదాయ మార్గాలు తీసుకురాలేక ప్రజల మీద పడి వాళ్ళ జోబీలోంచే డబ్బులు లాక్కుని మద్యం మీద బతుకుతూ రాష్ట్రాన్ని నడిపించడం ఏంటండి సిగ్గుచేటు కాకపోతే? ఈ ఒక్కటే కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో 8,98 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ డిపో గ్యారేజీని మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వపరం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఆ శాఖకు ఊపిరి పోశారని పేర్కొన్నారు. ఊళ్ళో ఎక్కడ వర్షం వచ్చినా గతంలో గుడివాడ డిపో గ్యారేజ్ వర్షంలో మోకాల్లోతులో మునిగేదని తెలిపారు.
7,300 కోట్ల రూపాయల అప్పులో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేలా సీఎం జగన్ ప్రణాళికలు చేశారని వారు చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ అప్పులు క్రమేణా తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికీ ప్రైవేట్ పరం కాదని స్పష్టం చేశారు. గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి మే 19వ తేదీన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 57,000 మంది ఉన్నటువంటి అతిపెద్ద ఉద్యోగుల సంఖ్యలో ఉన్నటువంటి ఒక ఆర్టీసీ సంస్థని, దానిలోని ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా బదిలీ చేసే ప్రక్రియ ఆయన ప్రారంభించారు. తద్వారా ఈ 55,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాల భారం సాలీనా 3,600 కోట్ల రూపాయల భారాన్ని తన భుజస్కంధాల మీద పెట్టుకొని ఆర్టీసీకి ఊపిరి పోసిన పరిస్థితి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పారిశ్రామిక ప్రగతిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ విమర్శించారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయారని, ప్రత్యేక హోదా ఊసేలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి ఒక భస్మాసుడిగా జగన్మోహన్ రెడ్డి అవతరించాడు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేశాడు, అభివృద్ధి లేకుండా చేశాడు, సంక్షేమ కార్యక్రమాలను నీరుగా చేశాడు, ప్రజలపైన విపరీతమైనటువంటి ఆర్థిక భారం మోపుతున్నాడు. అన్ని రకాల పన్నులు పెంచి, అన్ని రకాల ఛార్జీలు పెంచి ఈరోజు ప్రజలు నెత్తిన పెద్ద బండ వేసి ఈరోజు ఆర్థిక కొంగదీసే పరిస్థితి ముఖ్యమంత్రి దిగజారుతున్నాడు. అదేవిధంగా ఈరోజు అబద్ధాల కోరు. ఎలక్షన్స్ ముందు అనేకమైన హామీలు ఇచ్చాడు. ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు, దాన్ని పక్కన పెట్టేశాడు. సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు, అది పక్కన పెట్టేశాడు. రకరకాల హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడు, 2,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు. ఎక్కడ ఏ కార్యక్రమం చేసిన పాపాలు పోలేదు. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. సూడాన్లోని ఘర్షణలు జరిగే ప్రాంతంలో చిక్కుకుపోయిన మొత్తం 3,000 మంది వరకు ప్రవాస భారతీయులను ఆపరేషన్ కావేరీలో భాగంగా సురక్షితంగా భారత్కు చేర్చినట్టు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ ఉదయం 186 మంది భారతీయ పౌరులు కొచ్చి విమానాశ్రయంలో దిగారు. కొందరిని బెంగళూరుకు తీసుకొచ్చారు. సూడాన్ నుంచి 229 మంది నిన్న ఉదయం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. వీరిలో 125 మంది కర్ణాటకకు చెందినవారున్నారు. భారతీయులందరికీ తగిన వైద్య సేవలు అందిస్తూ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేలా కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టిమ్ డేవిడ్ సంచలన బ్యాటింగ్ తో ఆదివారం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ మెరుపు శతకంతో మొదట రాజస్థాన్ 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. డేవిడ్ తో పాటు సూర్యకుమార్, గ్రీన్, తిలక్ వర్మ మెరవడంతో లక్ష్యాన్ని ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్లో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ రాత్రి 7:30కు జరిగే మ్యాచ్లో లక్నో వేదికగా లక్నో, బెంగళూరు జట్లు ఢీకొంటనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ను వీక్షించిన దేశ ప్రజలు మన్ కీ బాత్లో చర్చించిన అనేక అంశాలు ప్రేరణాత్మకంగా నిలిచాయన్న మోదీ. మన్ కీ బాత్కు వచ్చిన ప్రజల లేఖలతో భావోద్వేగానికి గురయ్యానన్న మోదీ. ప్రస్తావించిన ప్రతి అంశం ప్రజా ఉద్యమంగా మారిందన్న ప్రధాని. విజయవాడ రాజ్భవన్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన గవర్నర్. పాల్గొన్న పద్మ అవార్డు గ్రహీతలు, ప్రధాని మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రముఖులు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలకు ప్రేరణగా నిలిచిందన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. కర్ణాటక చెన్నపట్నంలో ప్రధాని ఎన్నికల ర్యాలీ. కాంగ్రెస్, జేడీఎస్లు కుటుంబ పార్టీలన్న మోదీ. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్న ప్రధాని. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు. నేడు రేపు కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.